నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అయతుల్లా ఖొమైనీ ఇరాన్ రాజకీయాల్లో ఒక ప్రచండ విప్లవం. అతను దూసుకొచ్చినప్పుడు 1979లో ఇరాన్ షాని గద్దెదింపి అతను దూసుకొచ్చినప్పుడు అతని నుంచి ఇరాన్ ప్రజలు చాలా ఆశించారు. ఒక అద్భుతమైన మార్పు తీసుకురాబోతున్నాడని మార్పులు తీసుకొచ్చాడు. బట్ ఇవాళ 84 ఏళ్ల వయసులో అయతుల్లా ఖొమైనీకి తాను నిజంగా జీవించి ఉన్నానా లేదా అనే సందేహం కూడా కలుగుతుంది. కారణం ఏంటంటే ఇప్పటికే ఆయన డిమెన్షియాతో బాధపడుతున్నట్టు ఆయన డాక్టర్స్ చెబుతున్నారు. కానీ ఆయన కుమారులు అలాగే ఆయన అనుచరవర్గం ఆయన పేరిట ప్రకటనలు, ఆయన పేరిట పాత వీడియోలని రిలీజ్ చేస్తూ ఉంటుంది ప్రపంచానికి. ఇవాళ అయతుల్లా ఖొమైనీ ఇరాన్ విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికి పారిపోతాడు? రష్యా ఒక్కటే ఆశ్రయం ఇవ్వగలదు ఆయనకి. సో ఈ పరిస్థితుల్లో అసలు ఎందుకు ఇరాన్లో ఏం జరుగుతుందంటే ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న నిరసనలు, భద్రతా దళాల్లో విభేదాలు, ప్రత్యేకంగా సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వాటి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. పెట్రోల్ ధరలు, కరెన్సీ పతనం, నిరుద్యోగం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం లీడర్ అయిన అయతుల్లా ఖొమైనీ రష్యాకి పారిపోయాడా లేకపోతే పారిపోబోతున్నాడా ఇతమిద్దంగా చెప్పలేకపోతున్నప్పటికీ ఆల్రెడీ పారిపోయాడన్న సమాచారం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రజా ఉద్యమాలు, మహిళా హక్కుల కోసం, ఆర్థిక సమస్యల మీద నిరసనలు విస్తృతమవటం, సైన్యం, పోలీసు దళాల ఆదేశాలు పాటించకపోవటం, ఇవన్నీ ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఖొమైనీకి సెటాద్ లాంటి ఫౌండేషన్ల ద్వారా బిలియన్ల డాలర్ల ఆస్తులు ఉన్నాయి. వీటిని విదేశాల్లో సురక్షితంగా ఉంచి అవసరమైనప్పుడు వెంటనే తరలించేందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బిల్డ్ చేసింది 79లో. ఇమాజిన్, 46 సంవత్సరాల క్రితం ఆయన నిర్మించిన ఈ సామ్రాజ్యం. మాస్కోతోటి, రష్యాతోటి ఎలాంటి సంబంధాలు ఉన్నాయంటే ఇరాన్కు సైనిక, ఆర్థిక సంబంధాలు బలంగా ఉన్నాయి. కాబట్టి ఖొమైనీకి రష్యా సురక్షిత ఆశ్రయం అవుతుందని చెప్పేసి విశ్లేషకుల భావన. షా నుంచి ఎలా అధికారం చేజిక్కించుకున్నాడు ఈయన? 1979లో ఇస్లామిక్ విప్లవం తీసుకొచ్చాడు ఈయన. షా మహమ్మద్ రజా పహ్లవీ పాలనలో అవినీతి, పాశ్చాత్య అనుకూల విధానాలు ప్రజల్లో అసంతృప్తి రేపాయి. అయతుల్లా ఖొమైనీ ఏం చేశాడంటే అప్పటికి ఫ్రాన్స్లో ప్రవాసంలో ఉన్నాడు ఆయన. ఈ విప్లవానికి నాయకత్వం వహించి షా పాలనని కూల్చేశాడు. ఈయన ఎదుగుదల కూడా చాలా చిత్రంగా ఉంటుంది. విప్లవం తర్వాత ఖొమైనీకి అత్యంత నమ్మకస్తుడైన అలీ ఖొమైనీ కీలక స్థానాలు పొందాడు. 1981లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1989లో అలీ ఖొమైనీ మరణం తర్వాత ఈ అయతుల్లా ఖొమైనీ సుప్రీం లీడర్గా నియమితుడయ్యన్నమాట. సుప్రీం లీడర్ అధికారాలు ఎలా ఉంటాయంటే సైన్యం, న్యాయ వ్యవస్థ, మీడియా, మతపరమైన సంస్థలపై సంపూర్ణ నియంత్రణ. లైక్ విచ్ ప్రస్తుతం సయ్యద్ అసీమ్ మునీర్ ఎలాగా పాకిస్తాన్లో చేజిక్కున్నాడు, ఈయన నుంచి చూసే నేర్చుకున్నాడు. సైన్యం మీద, న్యాయ వ్యవస్థ మీద, మీడియా మీద, మతపరమైన సంస్థల మీద సంపూర్ణమైన అధికారం. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇవన్నీ ఆర్థిక సంక్షోభాలు కానీ, సైన్యంలో విభేదాలు కానీ ఖొమైనీ పాలనని కుదిపేస్తున్నాయి. భవిష్యత్తులో అయితే పరిస్థితులు అదుపులో లేకపోతే ఖొమైనీ రష్యాకి పారిపోవడం ఖాయమని గూఢచారి నివేదికలు. కానీ ఆల్రెడీ పారిపోయాడని కొన్ని గూఢచారి సంస్థలు అయితే నిర్ధారణకు వచ్చాయి. పారిపోయాడంటే ఆయన తరలించడమే. యాజ్ ఇట్ ఈజ్గా ఆయనకి తను జీవించి ఉన్నానన్న స్ప్రో కూడా లేదు. అకార్డింగ్ టు హిస్ క్లోజ్ అసోసియేట్స్ హ్యాజ్ రిపోర్టెడ్ ఎర్లియర్ సమ్ కపుల్ ఆఫ్ మంత్స్ ఎగో ఇన్ ఇంటర్నేషనల్ మీడియా. ఆయన్ని ఎవరైనా తరలించాల్సిందే. కనీసం ఇక్కడి నుంచి అక్కడికి మారుతున్నాననే స్పృహ కూడా ఆయనకు లేదు. జీవించి ఉన్నారు కానీ ప్రస్తుత పరిస్థితి అది. ఆయన పేరుతో పాత వీడియోలు, అంటే ఏదో ఆయన మాట్లాడుతుంది వెనకాల ఆయన వాయిస్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అంటే జనాల్లో ఒక నమ్మకం కలిగింది అయతుల్లా ఖొమైనీ బతికే ఉన్నాడని. ఆయన బతికే ఉన్నాడు కానీ సెన్సెస్, హీ లాస్ట్ ఆల్ హిస్ సెన్సెస్. ఇది ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్ చేసింది. షా కూడా ప్రజా ఉద్యమాల ఒత్తిడి తట్టుకోలేక దేశం విడిచి వెళ్ళిన విషయం మనకు తెలిసింది 79. ఇవాళ అదే ప్రజా ఉద్యమాల కారణంగా అయతుల్లా ఖొమైనీ కూడా దేశం విడిచిపెట్టి వెళ్ళబోతున్నాడు. సో ఖొమైనీ రష్యాకి పారిపోతే ఇరాన్ భవిష్యత్తు ఏంటి? ఇరాన్ మీద ఎవరికన్నా ఉంటుంది? ఎందుకంటే ఇరాన్ ఇప్పటి వరకు పెంచి పోషించిన హెజ్బుల్లాస్, హౌతీస్, హమాస్ ఇవన్నీ కూడా ఏంటంటే రేపొద్దున ఇరాన్ని మింగేసే ప్రమాదం కూడా లేకపోలేదు. హౌతీస్ కూర్చున్నారు. ఓ పక్క వాళ్ళు, అవతల పక్క మనం చూస్తే కనుక సోమాలి ల్యాండ్లో వాళ్ళకంటూ ఒక నిర్ణాయక పాత్ర ఉంది. ఒకప్పుడు ఈ ఉద్యమాన్ని నిర్మించిన అన్న హౌతీ చనిపోయిన తర్వాత ఇప్పుడు తమ్ముడు హౌతీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ గోతిగాడి నక్కలా కూర్చున్నాడు ఇరాన్ని కబ్జా పెట్టడానికి. మన పెరడే కదా, మన బ్యాక్ యార్డే కదా అని పాలు పోసి పెంచితే పాము ఇవాళ కాకపోతే రేపైనా కాటేస్తుంది. హిల్లరీ క్లింటన్ ఈ మాట తరచూ ప్రస్తావన చేస్తుంటారు. ఇవాళ అయతుల్లా ఖొమైనీ తన పెరట్లో పెంచి పోషించిన ఈ హమాస్, హెజ్బుల్లాస్, హౌతీసు ఆయన్ని కాటైపోతున్నారు. ఇది వాస్తవం.